మనమే పెంచుకోవాలి. రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి, వాళ్ళ స్వార్థానికి, లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది. దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన. ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం. నేను ఒకటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా. గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు, నియంత్రణలు ఉండే. నేను వచ్చినెంబడే స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన, మీరు చేయాల, మీ మిత్రులకు కూడా అడిగిన. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీనే ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది. ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు. అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి, ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి, ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు. దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు, క్రోడీకరించేవాళ్ళు, విశ్లేషించేవాళ్ళు. సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ, అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు. మేము చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని, వాళ్ళ అవగాహనను, వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం. జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది. అందులో పనిచేసిన వాళ్ళ తర్వాత కమర్షియల్ పత్రికలకు వచ్చిన